ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వికారాబాద్ జిల్లా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. స్వయంభూగా వెలిసిన అమ్మవారి జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి లక్షల్లో భక్తులు వస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న జాతరలో భక్తులు ప్రధాన ఘట్టం సిడే సహా తేరు, బోనాలను తిలకించి మొక్కులు చెల్లించుకుని తిరుగు పయనమవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవాళ అమ్మవారిని దర్శించుకోనున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో వెలసిన పోలేపల్లి ఎల్లమ్మ అంటే కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల నమ్మకం. స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఏటా శివరాత్రి ముందు వారం ప్రారంభమయ్యే జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షల్లో భక్తులొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 5 రోజుల పాటు జరగనున్న జాతరలో ఇవాళ జరగనున్న సిడే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికోసం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలతో సిడేను, 14 లక్షలతో రథాన్ని సిద్ధం చేశారు. జాతరలో ఈ నెల 22న తేరు, బోనాలు, రథోత్సవం, 23న ప్రత్యేక పూజలు, 24న అమ్మవారి ఊరేగింపు కడురమ్యంగా జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రాచీన కాలం మా పెద్దల నుంచి అమ్మవారి సేవల్లో మేము పాల్గొంటున్నాము. ఈ స్వయంభూ అమ్మవారు వెలిచినటువంటి గుడి మొట్టమొదటి స్థానం ఏంటంటే పోలేపల్లి ఎల్లమ్మ అనేది అందరికీ మొదటి నుంచి అలవాటు పడిపోయింది. ఒకసారి అమ్మవారి ఏదైతే మనం మనసులో మనస్ఫూర్తిగా మనం కోరుకుంటామో ఆ కోరిక అనేది ఇప్పుడు సడన్ గా నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం అయిపోయింది అనమాట. అమ్మవారంగా అలాగనే వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. శివరాత్రి ముందు శుక్రవారం అమ్మవారి జాతర జరుగును. శుక్రవారం రోజు సిడే జరుగును. ఇక్కడ సిడేకు మినిమం 150 మంది జనము ఇక్కడ హాజరవురు. 2 రోజులు అమ్మవారి స్పెషల్ పూజలు ఉంటాయి. సోమవారం రోజు ఉత్సవ విగ్రహం గ్రామంలోకి వెళ్తుంది. సిడే కార్యక్రమం అనేది జాతరలో మనిషిని కట్టి తింపేది. 8 సంవత్సరాల నుండి ఇక్కడ సిడే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడు అమ్మవారి ఉత్సవ విగ్రహం పెట్టి ఒక 5 చుట్లు తింపుతున్నారు. జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్రలోని షోలాపూర్, భీమండి ప్రాంతం నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. 2-3 రోజుల ముందు నుంచే జాతర పరిసరాల్లో బస చేసి ప్రధాన ఘట్టాలన్నింటినీ తిలకించిన తరువాతే తిరుగు పయనమవుతారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఎల్లమ్మ తల్లి జాతరకు ఏటా క్రమం తప్పకుండా వస్తుంటామని భక్తులు చెప్తున్నారు. కింది స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు అమ్మగారి మీద వారమైనటువంటి భక్తి, అభిమానం ఉంటది. భక్తులు ప్రత్యేకంగా ఒక వారం రోజులు వాళ్ళు ఇదే ప్రాంతంలో ఆర్నిషలు రాత్రింబావులు ఇక్కడనే ఉండి జాతర కార్యక్రమంలో పూర్తిగా అమ్మగారికి బోనాలు, సిడే కార్యక్రమం తర్వాత తేరు కార్యక్రమం కూడా స్పెసిఫిక్ గా ఈసారి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మేము సోలాపురం కెంచెలు వచ్చినాం. 5 సంవత్సరాలు అవుతుంది. మాకు మంచిగా అనిపిస్తుందని వచ్చి దర్శనం చేసుకుని పోతాం. సంవత్సరం 20 మంది వస్తాం. ఇడి తిరిగినాక పోతాం. మేము 3 రోజులు ఇక్కడనే ఉంటాం. నేను మహారాష్ట్రకి వెళ్ళి ఇడికి వచ్చినాం. మా ఊరి అలాల ఏడిది. ప్రతి సంవత్సరం ఇడికి వస్తాం. మా తాతల కాంచెట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి జాతర బోనాలు చేసి మేము తిరిగి 3 రోజులు ఇడికి ఉండి 3 రోజుల వరకు ఇక్కడ ఉండి బోనాలు జాతర చూసి మళ్ళీ మేము మా ఊరికి వెళ్తాం. మహారాష్ట్రకి ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తాం. మేము పోలేపల్లి జాతరకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 2 వరుసల రోడ్డును పూర్తి చేశారు. జాతర పరిసరాల్లో మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు సిద్ధం చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతర జరిగే ప్రాంతంలో 3 వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశారు. TGS, RTC, కోస్గి, నారాయణపేట, తాండూరు, పరిగి డిపోల నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు సైతం నడుపుతోంది. ఈసారి జాతరకు 5 లక్షలకు పైగానే భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్లమ్మ తల్లి జాతర నడుస్తుంది. సో మన టెంపుల్ కమిటీ చెప్పిన ప్రకారం 4 లక్షల పైననే భక్తులు వస్తారు, దర్శనం చేసి పోతారు. సో వారి కోసం వారి తోడుగా మనము ఈసారి ఏర్పాట్లు చేసాము. తాగునీటి సౌకర్యాలు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, స్నానంకి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కావచ్చు, అలాగా మనం అరేంజ్మెంట్ చేసాము. కొద్దిగా ఈ పార్కింగ్ ప్లేసెస్ లో క్లీన్ చేసేసి వెలుగు ఉన్నట్టుగా అవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్ కోసం అండ్ మన మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి పార్కింగ్ ద్వారా వాళ్ళకి కావాల్సుకుని మన మందులు ఉంటే అది కూడా అందుబాటులో మనము ఉంచాలి. ఈ సంవత్సరం పబ్లిక్ కూడా ఎక్కువ రావడం జరుగుతుందని దృష్టిలో పెట్టుకుని దాదాపు 6 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. 3 పార్కింగ్ ప్లేస్ల దగ్గర 3 టీంలు, పోలేపల్లి గ్రామంలో హెలిప్యాడ్ దగ్గర 1. ఆ విధంగా మనం మొత్తం 6 టీంలు ఏర్పాటు జరిగింది. ప్రతి టీంలో కూడా డాక్టర్స్, ANMs, ఆశా కార్యకర్తలు ఉంటారు. మరి 108 2 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జాతరకు రానున్న నేపథ్యంలో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.